సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎల్లగోని విక్రమ్ గౌడ్, ఉప సర్పంచ్గా గోరేమియా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ కార్యదర్శి రాజేందర్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా మహిళా అధ్యక్షులు కాట సుధారాణి, మాజీ సర్పంచ్ శివానందం, ఇస్నాపూర్, శ్రీశైలం, ప్రతాప్ రెడ్డి, బొల్లారం చంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. సర్పంచ్ కావడం అనేది ఇంకా నాది నేనే నమ్మలేకపోతున్నాను. కానీ అందరూ ఏం చెప్తున్నారు పెద్ద మనుషులు అంటే, విక్రమ్కు కళ ఉంది, 5 సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతుండు, ఆయనకు సర్పంచ్ అనేది ఒక కళ అని అన్నారు. అది నాకు సర్పంచ్ అనేది ఒక కళ కాదు, అది నా లక్ష్యం కూడా కాదు. ఎందుకు అంటే నాకు ఈ ఊరికి సేవ చేయాలని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు చెప్పారు. ఎవరు అంటే శివనమన్న గారు అలాంటి పెద్ద మనుషులు ఊరికి సేవ చేయాలి, కొంచెం మనం ఆర్థికంగా ఎదిగినాక మన వంతు సాయంను మన ఊరికి చెయ్యాలి అనే ఆలోచన నాకు చెప్పడం జరిగింది. దాని వంతు కృషితోని నేను సేవ చేస్తుంటే నాకు కొంతమంది ప్రాణమిత్రులు ఉన్నారు. వాళ్ళు 2008లో నాకు ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. వాళ్ళ 2008లో నువ్వు తెలివి ఉంది, ఊరికి సర్పంచ్గా అవుతావు అని చెప్పి అప్పటి చెప్తా కూడా నేను సర్పంచ్ కావడం ఏంది. ఇక్కడున్న అన్నలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, చిన్నారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నారు. మన నందిగామ అందరి తరఫు నుంచి మన కోసం, మన ఊరి కోసం వచ్చిన వేదికపై కూర్చున్న పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరికి మనందరి తరఫు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి. అలాగే మన ప్రథమ పౌరుడు, గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ అండ్ టీమ్, ఉప సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, ప్రతి ఒక్కరికి కూడా ఇంకా అభివృద్ధి చెందే దిశగా ఎలా మీరు వృద్ధిలోకి వెళ్తారు, దాన్ని ది బెస్ట్ అండ్ ది ఫస్ట్ అండ్ బెస్ట్ అని చూయించుకునే రకంగా ఎలా చేస్తారో ఈ సభముఖంగా తెలియజేసిన టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. నిజంగా నందిగామ అంటే ఇప్పటిదాకా చెప్పిర్రు స్టేట్ లెవెల్ వెళ్ళిపోయిందని. స్టేట్ లెవెల్ మామూలుగా వెళ్ళలేదు. 1000 రూపాయల దగ్గర నుంచి 1000 లక్షలు కోట్ల దాకా బెట్టింగ్ నడిచింది. అయ్యా నాయన మీకు ఎలక్షన్. సో అంటే ఒక నాయకుడు అవ్వాలంటే ఎంత కష్టపడాలో నాకు తెలుసు. నాయకుడు అవ్వాలి అని అంటే నేను నాయకుడిని అవుతున్నా అని చెప్పి కాదు. ప్రతి అమ్మతోని, ప్రతి అక్కతోని, ప్రతి అన్నతోని, ఊర్లో ఉన్న ప్రతి ఆడబిడ్డతోని, ప్రతి అవ్వతోని, అన్నతోని మాట్లాడే విధానము, ఆపదుంది అంటే నేనున్నా అని చెప్పే విధానము, మీ మధ్యలో మీ సమస్య ఏందో తెలుసుకొని, చెప్పకపోయినా తెలుసుకొని చేసేటప్పుడే మెల్లమెల్లగా నాయకత్వ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నిజంగా ఇవన్నీ శివానంద అన్నగారి తరఫు నుంచి నిలబడుతూ తన వెనకాల చేపట్టుకొని నడుస్తూ నేర్చుకొని, ఓహో ఈ ప్రజల సమస్య అంటే ఇలా ఉంటుందా, నేను చెయ్యాలనా, వాళ్ళకి అవును వాళ్ళ బాధ చూస్తూ ఉంటే కంపల్సరీ చెయ్యాలి అనే ఆలోచన మొదలైనప్పుడే నాయకుడిగా మొదలవుతారు. అది కాస్త పెరిగి ఈరోజు సర్పంచ్గా నిలబడే స్థాయికి తీసుకొచ్చిన విక్రమ్ గౌడ్ని నిజంగా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. అలాగే గ్రామ అభివృద్ధి కూడా శ్రీకాంత్ రెడ్డి అన్నను వాళ్ళందరినీ కూడా ఒక కమిటీ లాగా వేసుకొని గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతి సమస్యను, అంటే విలేజ్ లో ఒక సమస్యలన్నీ సాల్వ్ చేసుకునే రకంగా ఒక టీం ని ఏర్పాటు చేయాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇంత లేట్గా వస్తే ఎట్లన్నా మీరు మన ఊర్లో ప్రామిస్ చేసిండు మన సర్పంచ్ సాబ్ ఇంతమంది సమక్షంలో ప్రామిస్ చేసిండంటే ఇంకా ఎక్కువ బాధ్యత, ఒక సర్పంచ్కు ఉన్న బాధ్యత కన్నా ఇంకా కొంచెం ఎక్కువ బాధ్యత పెరిగింది. ఆ బాధ్యతలోనే నేను ఎక్కడ మిస్ కావద్దు, ఎక్కడ కూడా, కాబట్టి ఆ సర్వీస్ లో ఇంకొక భాగంగా నాతో అన్నాడు అన్నట్టు, ఎవరైతే ఆడపిల్ల పుడుతుందో ఎవరైనా ఆ పాపకి ఇమ్మీడియట్లీ నేను 5,000 వాళ్ళ అకౌంట్లో వేయాలనుకుంటున్నాను అక్క. నిజంగా ఇది ఖచ్చితంగా ఇది నేను తనకి ఇంకా కూడా ఎక్కడన్నా మిస్ అయినా నేను వెంబటే ఫాలో చేస్తాను. అలాగే ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఎవరికైనా మీరు పెళ్లి చేయాలనుకుంటే కనుక ఆ పెళ్లి ఇంటికి 1,00,000 రూపాయలు తన సొంత నిధులతోనే మీ ఇంటి గుమ్మానికి తలుపు తట్టి మరి మీకు 1,00,000 రూపాయల దాకా మీ ఇంటికి వస్తాయి. అలాగే
పిల్లలు చదువుకునే పిల్లలు ఇంటర్ ఎవరైనా చేసి ఇంకా ముందు చదువులకు వెళ్ళడానికి ఇంటర్లో చదవడానికి వెళ్ళే పిల్లలకు కూడా స్కాలర్షిప్ లాగా నెలకి 1100 రూపాయలు ఇవ్వడానికి కూడా 1 ఇయర్ కి 1100 రూపాయలు కూడా అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. గ్రామ కమిటీ ఒకటి వేసుకొని గ్రామ కమిటీలో మీరు ఒక సర్పంచ్కి అన్ని తెలుస్తాయి అని కాకుండా ప్రజలకు కూడా మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని, అంటే ఫోన్ చేసినాం కాబట్టి ఎత్తలేదు, మాకు ఈ సమస్య ఉంది, మా ఇంట్లో ఈ సమస్య ఉంది కాబట్టి చెయ్యలేదు, అది కాదు. మన అమ్మకైనా ఆకలి అవుతుంది అమ్మ అంటేనే పెడుతుంది. మనము ఓటేసి గెలిపించుకున్నాం కాబట్టి ఆయనే మనకు చెయ్యాలి కాదు. మాకు ఈ సమస్య ఉంది అని వీళ్ళ వంతుగా వీళ్ళు ఒక కమిటీ వేసేసి ఒక ఆఫీస్ పెడితే ఆఫీస్ దగ్గర మనం చేయించుకోవాలి. గెలిపించుకున్న ఎంత కష్టపడి మనం తిరిగి గెలిపించుకున్నామో అట్లనే కష్టపడి ఆ ఆఫీస్ దాకా వెళ్ళి ఆ కమిటీ వాళ్ళని కలిసి మా సమస్య ఇది సాల్వ్ చేయండి అని చెప్పేసి పెట్టిన తర్వాత చేయకపోతే ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, ఇంతమంది పెద్ద పిలిచిన వాళ్ళందరూ సన్మానం చేసుకోవాల్సిందే. డైరెక్ట్ సీట్లలో ఆసీనం కావద్దు. కోమటి మల్లేశం సెట్ ముంగడుకోవాలి, సన్మానం చేసుకోవాలి, సీట్లో కూర్చోవాలి. దయచేసి దానికి సహకరించండి. శంకర్ షెట్